నమస్కారం సుఖీ భవకు స్వాగతం. ఈ రోజు సుఖీ భవలో చేతి వేళ్లు లాక్ అయిపోతున్నాయా? గుండెను తట్టి లేపే సిపిఆర్. మగత కమ్మేస్తోందా? పర్లేదు కునుకు తీయండి. ఆరోగ్య పరీక్షల్ని అర్థం చేసుకుందాం ఇలా. ఇంకా హెల్త్ టిప్. మన చేతి వేళ్లు నిజానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఎటు పడితే అటు వంచడానికి వీలుగా ఉంటాయి. కానీ ఒక్కసారి ఊహించుకోండి, చేతి వేళ్లలో ఏదో ఒక వేలు ముడుచుకొని అలాగే ఉండిపోతే, దాన్ని తిన్నగా చేయటానికి వీలు లేకుండా లాక్ అయిపోతే, ఒకవేళ బలవంతంగా లాగితే గన్ ట్రిగ్గర్ నొక్కినప్పుడు టక్మని శబ్దం వచ్చినట్లు వేలంతా నొప్పితో క్లిక్మని సౌండ్ వస్తే, దీన్నే వైద్య పరిభాషలో స్నాప్ ఫింగర్ లేదా ట్రిగ్గర్ ఫింగర్ అని పిలుస్తారు. కీబోర్డ్ మీద ఎక్కువగా టైప్ చేసే వారిలో, ఇంట్లో బట్టలు పిండటం, వంట పాత్రలు గట్టిగా పట్టుకోవటం వంటి పనులు చేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని చెబుతారు డాక్టర్లు. ఆసక్తికరమైన ఈ విషయం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేచిన వెంటనే వేళ్లు బిగుసుకుపోయినట్లు అనిపించటం, ఏదైనా వస్తువు పట్టుకునే సమయంలో వేలు ఒక్కసారిగా ఆగిపోవటం, మళ్లీ బలవంతంగా చాచితే చిటుక్కుమనే శబ్దంతో తెరుచుకోవటం, ఇవన్నీ స్నాప్ ఫింగర్ లేదా ట్రిగ్గర్ ఫింగర్ అనే సమస్యలకు సంకేతాలు కావచ్చు. తుపాకీ ట్రిగ్గర్ను నొక్కినప్పుడు అది ఒక్కసారిగా వెనక్కి వచ్చినట్లుగా ఈ సమస్యలో కూడా వేలు అకస్మాత్తుగా వంగిపోవటం, మళ్ళీ చటుక్కన సరిచేయాల్సి రావటం వల్ల దీనికి ట్రిగ్గర్ ఫింగర్ అనే పేరు వచ్చింది. మన చేతిలోని వేళ్ల కదలికలను నియంత్రించే ఫ్లెక్సర్ టెండాన్లు ఒక తాడులాగా పనిచేస్తుంటాయి. అవి సాఫీగా జారటానికి చుట్టూ చిన్న చిన్న సొరంగాల్లాంటి పుల్లీలు ఉంటాయి. ముఖ్యంగా A1 పుల్లీ అనే భాగం ఒక రింగులా పనిచేస్తుంది. కానీ ఈ సొరంగం ఇరుకుగా మారినా లేక టెండన్పై చిన్న వాపు ఏర్పడినా తాడు రంధ్రంలో ఇరుక్కుపోయినట్లుగా టెండన్ జారకుండా అడ్డుపడుతుంది. అప్పుడు వేలు సాఫీగా కదలదు. ఇదే ట్రిగ్గర్ ఫింగర్. ఇదే ట్రిగ్గర్ ఫింగర్ దాదాపు 2 నుంచి 3% మందిలో కనిపిస్తుంది. మధుమేహం ఉన్నవారిలో ఈ ప్రమాదం 10% వరకు పెరుగుతుంది. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్స్ చూస్తే కనుక ఐదింటికి మోరాలెస్ జనరల్గా ఏంటంటే ప్రతి ఫింగర్కి 2 టెండ్ అంటే మడవటానికి 2 ఉపయోగపడతాయండి. సో ఈ 2 కలిసి ఇలా లాగుతాయి అన్నమాట ఈ ఫింగర్ని. అలాగే వెనక పక్కన కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. వీటినే టెండాన్స్ అంటాం. ఈ టెండాన్స్ని గ్లైడ్ అవ్వటం కోసం అని చెప్పేసి ఒక థిన్ షీత్ ఉంటుందన్నమాట మనకి. ఈ థిన్ షీత్ దాని చుట్టుపక్కల కొంత సాఫ్ట్ టిష్యూ, దాని పక్కన కొంచెం బ్లడ్ వెజల్స్, నెర్వ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటికీ కవర్డ్ బై స్కిన్ అనమాట. అన్నిటికీ మధ్యలో సెంటర్లో ఒక బోన్ టు సపోర్ట్ ఆల్ దీస్ స్ట్రక్చర్స్. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమిటంటే ఒక టెండాను దాని చుట్టూతో ఉండే ఫ్లిమ్జీ లేయర్ అనమాట, సైనోవియల్ లేయర్స్ అంటారు. ఈ షీట్స్ అనమాట. ఈ షీట్స్ కవర్ చేసుకుని ఎందుకు కవర్ చేస్తాయి అంటే ఈ టెండాన్ అనేది ఒక స్మూత్ స్ట్రక్చర్ అనమాట. మిగతా వాటికి అతుక్కోకుండా ఉండటం కోసం అది ఆ లేయర్ ఒకటి ఉపయోగపడుతుంది అనమాట. ఈ షీట్స్ ద్వారా ఆ ఫ్లూయిడ్ కూడా కొంత సీక్రెట్ అవుతుంది. అవన్నీ గ్లైడింగ్కి ఉపయోగపడతాయి ఆ టెండాన్ మనం ఫింగర్ కాస్ చేసే మూమెంట్కి అనమాట. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ రిపీటెడ్ ఫంక్షన్స్ వల్ల టెండాన్ అనేది లాగేది కొంచెం స్ట్రెస్ పెరిగి అక్కడ ఆ ఏరియాకి లావ్ అవుతుంది. ఒక్కోసారి ఏంటంటే ఎంత లావ్ అవుతుందంటే కొంచెం నాడ్జుల్ లాగా థిక్ నాడ్జుల్ లాగా ఫామ్ అవుతాయి అనమాట. దాని సైజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ పుల్లి వెళ్ళింది ఇక్కడ వెళ్ళింది ఇక్కడ ఆగిపోతుంది అనమాట. గట్టిగా ఫోర్స్గా మడిచామనుకోండి ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిపోతుంది. మళ్ళీ ఇట్ రిలీజ్ స్మూత్ గ్లైడింగ్ లేకుండా ట్రిగ్గరింగ్ లాగా వస్తూ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లో పర్లేదు, కానీ తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఇలాగ ఉండిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. మన వేళ్లను కదిలించే టెండాన్లను యంత్రంలో పనిచేసే వైర్లతో పోల్చుకోవచ్చు. రోజంతా పనిచేస్తూనే ఉండటం వల్ల ఆ టెండాన్లపై రాపిడి పెరిగి వాపు ఏర్పడుతుంది. కుట్టు పని చేసేవారు, కంప్యూటర్ కీబోర్డుపై ఎక్కువసేపు పనిచేసేవారు, రైతులు, మెకానిక్స్, వంట పనులు ఎక్కువగా చేసే గృహిణులు, సంగీత వాయిద్యాలు వాయించే వాళ్లలో ట్రిగ్గర్ ఫింగర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. మధుమేహం, రొమటాయిడ్ ఆర్థరైటిస్, థైరాయిడ్ సమస్యలు, గౌట్, కార్పల్ టెన్నల్ సిండ్రోమ్ ఉన్న వారిలో ట్రిగ్గర్ ఫింగర్ వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. దీని బారిన పడ్డప్పుడు మొదట్లో ఉదయాన్నే వేలు బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. తర్వాత వస్తువులు పట్టుకునేటప్పుడు నొప్పి మొదలవుతుంది.
అరచేతిలో వేలు మొదలయ్యే దగ్గర చిన్న గడ్డలా అనిపించవచ్చు. వేలు మడిస్తే ఇరుక్కుపోయినట్టు ఉంటుంది. మరింత తీవ్రంగా మారితే వేలు పూర్తిగా వంగిన స్థితిలో లాక్ అయిపోతూ ఉంటుంది. సమస్యను నిర్లక్ష్యం చేస్తే వేళ్ల కదలికలు శాశ్వతంగా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రికాషన్స్ ఏం జనరల్ అందుకని ఏం చేస్తాను, దీనికి వచ్చినాక మనం ఏం చేసే కంటే కూడా కొంచెం ప్రికాషన్స్ ఉంటే ఏంటంటే ఒకే మూమెంట్ చేయకుండా మిగతా ఫింగర్స్ కూడా వాడుకోవటం మంచిది. అండ్ టూ మచ్ స్ట్రెయిన్ ఆన్ వన్ పర్టికులర్ ఏరియా కానీ జాయింట్ కానీ వన్ ఫింగర్ కానీ కొంచెం అవాయిడ్ చేయటం మంచిది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవి వచ్చినాక ఏంటంటే ఎర్లీ స్టేజ్లో బాగానే ఉంటుంది కానీ పెయిన్ ఉంటుంది, బట్ విత్ డిఫికల్టీ వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఇలా జర్కులాగా వెళ్తూ ఉంటాయి, జర్క్ వస్తూ ఉంటుంది. పోను ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టిఫ్గా ఇలా ఉండిపోతుంది అనమాట. ఇది రాదు, గట్టిగా అన్నామంటే ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా వెళ్ళదన్నమాట. సో ఈ మూమెంట్ చేస్తున్నప్పుడు కొంచెం పెయిన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ స్టేజ్గా అలా వదిలేస్తే ఏంటంటే ఇలా ఒకచోట ఆగిపోతుంది అనమాట, ఇంక వెళ్ళదు. సాధారణంగా ట్రిగ్గర్ ఫింగర్ను డాక్టర్లు చేతిని పరీక్షించటం ద్వారానే గుర్తిస్తూ ఉంటారు. వేలు మడిచినప్పుడు చటుక్కున కదలటం, అరచేతిలో గడ్డ, నొప్పి వంటి లక్షణాలు ట్రిగ్గర్ ఫింగర్ను ఇట్టే పట్టిస్తాయి. కొన్ని సందర్భాల్లో అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా టెండన్ చుట్టూ వాపు ఉందా లేదా తెలుసుకుంటారు. ఇతర సమస్యలను అనుమానిస్తే ఎక్స్రేలు కూడా సూచిస్తూ ఉంటారు. ట్రిగ్గర్ ఫింగర్ మొదటి దశలో ఉన్నప్పుడు చేతికి చాలినంత విశ్రాంతి ఇస్తే సరిపోతుంది. చేతి వేళ్లపై భారాన్ని పెంచే పనులను తగ్గించుకోవాలి. డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ మందుల్ని వాడుకోవచ్చు. ఫింగర్ స్ప్లింట్ ఉపయోగించటం, ఫిజియోథెరపీ, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు ఇవన్నీ ప్రారంభ దశలో మంచి ఫలితాలు ఇస్తాయి. వీటితో కూడా ఫలితం లేనప్పుడు, వేలిపై వాపు ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్లు కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఒక్క ఇంజెక్షన్తోనే 60 నుంచి 90% మందిలో సమస్య గణనీయంగా తగ్గిపోతుంది. చికిత్స ఆలస్యమైతే వేలు శాశ్వతంగా వంగిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు సర్జరీ ద్వారా వేలును సరిచేయాల్సి ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే చాలా సింపుల్ అండి. అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏమైనా ఉంటే కనుక అంటే మెడికల్ పరంగా కన్జర్వేటివ్ అనేది చాలా అంటే ఆల్మోస్ట్ పెద్దగా ఎక్కువగా పనిచేయదు అనమాట. వీటిల్లో ఇట్ నీడ్స్ సమ్ ఇంటర్వెన్షన్. ఏం ఇంటర్వెన్షన్స్? ఎర్లీ స్టేజ్లో ఏంటంటే ఇలాంటి పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది చక్కటి సింపుల్ అండ్ మంచి ఏంటంటే బిగ్ రిలీఫ్ అనమాట సర్జికల్ దానికి. ది అదర్ ఆప్షన్ ఏంటంటే సర్జరీ అనమాట. ఇక బాగా ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏంటంటే సర్జరీ ఈజ్ ద ఆప్షన్. ఇట్స్ ఎ స్మాల్ సర్జరీ అనమాట. 10 to 15 minutes పడుతుంది, అంతకంటే ఏం లేదు. ఒక చిన్న కట్ ఇక్కడ ఇస్తాం అనమాట. ఇచ్చి ఆ కట్లోంచి లోపలికి వెళ్ళి ఇక్కడ ఒక పుల్లి ఉంటుంది, ఆ స్మాల్ పుల్లిని కట్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. సో దట్ ఈ టెండాన్ అనేది గ్లైడ్ అవుతూ ఉంటుంది, ఈజీగా గ్లైడ్ అవుతుంది. దట్ ఈజ్ ది ఆన్సర్ అనమాట. ఇంకా ఎర్లీ స్టేజ్లో కొద్దిగా ఫస్ట్ ఆల్వేస్ ఏంటంటే ఈవెన్ బిఫోర్ సర్జరీ ఆల్సో ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది, చాలామంది స్టీరాయిడ్ ఇంజెక్షన్ అంటే కంగారు పడిపోతారండి. ఏమీ కంగారు పడట్లేదు. దీస్ ఆర్ ఆల్ ఏంటంటే సర్ఫేస్ యాక్టింగ్ అనమాట. మనకు లోపల ఇంజెక్ట్ చేసే స్టీరాయిడ్స్ కాదండి, సర్ఫేస్ యాక్టింగ్ స్టీరాయిడ్స్ అని ఉంటాయి అనమాట. అవి ఏంటంటే బాడీలోకి అబ్జార్బ్ అయ్యేది చాలా నెగ్లిజిబుల్ అనమాట. బ్లడ్ స్ట్రీమ్లోకి ఎక్కువగా వెళ్ళవు. ఓన్లీ ఆ ఇచ్చిన ఏరియాలోకి బాగా పనిచేస్తాయి అనమాట. మరీ లేట్ స్టేజ్ కాకుండా మోడరేట్లీ సివియర్ కేసెస్లో కూడా మంచి రిలీఫ్ వస్తుంది అనమాట వీటితోటి. ట్రిగ్గర్ ఫింగర్ విషయంలో మందులు, ఇంజెక్షన్లు పనిచేయనప్పుడు, వేలు పూర్తిగా లాక్ అయినప్పుడు లేదా తరచూ ట్రిగ్గర్ ఫింగర్ తిరిగి తలెత్తుతున్నప్పుడు ట్రిగ్గర్ ఫింగర్ రిలీజ్ అనే చిన్న సర్జరీ అవసరమవుతుంది. ఇందులో వేలు దగ్గర ఉన్న A1 పుల్లిని చిన్నగా కత్తిరించి టెండాన్కు దారిని విస్తరిస్తారు. దీంతో రైల్వే ట్రాక్పై అడ్డుగా పడిన రాయిని తొలగించిన తర్వాత రైలు మళ్లీ సాఫీగా వెళ్ళినట్లే టెండను కూడా మళ్లీ స్వేచ్ఛగా కదులుతుంది. అయితే ట్రిగ్గర్ ఫింగర్ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ముందు నుంచి వేళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకే పనిని గంటల తరబడి చేయకూడదు. మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. కంప్యూటర్, మొబైల్ వాడకంలో సరైన భంగిమ పాటించాలి. చేతి వేళ్లకు తరచూ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేస్తుండాలి. మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. వేళ్లలో నొప్పి, బిగుతు వంటి లక్షణాలు మొదలైన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఆకస్మికంగా గుండెపోటుతో హఠాత్ మరణం చెందారనే వార్తల్ని మనం తరచుగా వింటూ ఉంటాం. అప్పటి వరకు చురుకుగా మన మధ్యే పనిచేసిన వ్యక్తి ఉన్నట్టుండి హఠాత్తుగా గుండెను పట్టుకుని విలవెల్లాడుతూ పడిపోవటం, కుటుంబ సభ్యుల్లో, స్నేహితుల్లో ఆగమేఘాల మీద ఆసుపత్రికి తరలించే లోపే మనిషి మనకు దక్కకుండా పోవటం మనకు తెలిసిందే. నిజానికి ఇలాంటి విపత్కర పరిస్థితిలో కాస్త వివేచనతో వ్యవహరిస్తే మనిషి నిండు ప్రాణాల్ని నిలబెట్టడం సాధ్యమే.
కీలక ఘడియల్లో మరణిస్తున్న గుండెను తట్టి లేపుతూ ప్రాణం పోసే ఆ ప్రక్రియ పేరే సిపిఆర్. ఆపత్కాలంలో ఆపన్న హస్తంలా నిలిచే సిపిఆర్ ప్రక్రియ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సిపిఆర్ చేయడానికి వీలుగా గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తిని ముందుగా సమతలంగా ఉన్న నేలపై వెల్లకిలా పడుకోబెట్టాలి. తరువాత ఆ వ్యక్తి గడ్డాన్ని కొద్దిగా పైకి ఎత్తి పట్టుకోవాలి. దీనివల్ల శ్వాసక్రియ సాఫీగా సాగడానికి వీలుగా ఉంటుంది. ఆపై తల దగ్గర పెట్టి ఊపిరి తీస్తున్నది లేనిది నిర్ధారణ చేసుకోవాలి. ఊపిరి తీసుకోవడం లేదని తెలిసిన తర్వాత ముక్కు 2 రంధ్రాలను మూసేసి నోట్లో నోరు ఉంచి గాలి ఊదాలి. ప్రాణం ఉన్నట్లు కదలిక గాని ఊపిరి తీసుకోవడం గాని లేకపోతే ఛాతీపై ఒత్తిడి కలిగించేందుకు సిద్ధం కావాలి. ఛాతీ ఎముక కిందుగా మీ 2 చేతుల్ని ఉంచాలి. మోచేతుల్ని ఇదిగో ఇలా తిన్నగా ఉంచాలి. అంటే భుజాలు మోచేతులు అన్నీ ఒకే లైన్లో ఉండాలి. దీనివల్ల మీ శరీరం బరువును ఉపయోగించుకునేందుకు వీలవుతుంది. 1.5 నుంచి 2 అంగుళాల లోపలికి 2 చేతుల్ని ఉపయోగించి కిందికి నొక్కుతూ ఉండాలి. ఇలా నిమిషానికి 80 నుంచి 100 సార్లు చెయ్యాలి. కిందికి నొక్కడం పైకి వదలడం అన్నది 2 సమానంగా జరగాలి. మధ్యలో వదిలివేయకూడదు. ఇలా 15 సార్లు నొక్కిన తర్వాత నోట్లో నోరు ఉంచి కృత్రిమ శ్వాస ఇవ్వాలి. గుండెపోటు వచ్చిన ఆపత్కాలంలో ఇలా సిపిఆర్ చేయటం వల్ల విలువైన ప్రాణాన్ని నిలబెట్టిన ప్రాణదాతలమవుతాం. మధ్యాహ్నం లంచ్ తర్వాత మనలో చాలా మందికి నిద్ర ముంచుకొచ్చేస్తూ ఉంటుంది. మగతగా ఉండి కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక్క 10 నిమిషాలు అలా కళ్ళు మూసుకుంటే ఎంత బాగుంటుందో కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మధ్యాహ్నం నిద్ర పనికి చేయటని, లావైపోతామని, బద్ధకం వచ్చేస్తుందని బలవంతంగా నిద్రను ఆపుకుంటూ ఉంటారు చాలామంది. కానీ నిజానికి మధ్యాహ్నం పూట కాసేపు కునుకు తీయటం ఆరోగ్యానికి మంచిదే. అది మన బాడీకి, బ్రెయిన్కి ఇచ్చే ఒక అద్భుతమైన బూస్టర్ డోస్ అని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. దీన్నే మెడికల్ భాషలో పవర్ న్యాప్ అంటారు. కేవలం 15 నుంచి 20 నిమిషాల సేపు తీసే ఈ కొద్దిపాటి నిద్ర మన జ్ఞాపక శక్తిని, ఎనర్జీ లెవెల్స్ని రీఛార్జ్ చేస్తుందంటారు డాక్టర్లు. పవర్ న్యాప్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కనురెప్పలు భారమవుతుంటాయి. మగత కమ్మేస్తూ ఉంటుంది. కునుకుపాట్లతో తల ముందుకు వాలిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఇలా ఉద్యోగినులకు చాలాసార్లు అనిపిస్తుంది కదూ. ఆ సమయంలో దాన్ని పోగొట్టుకుంటూ పని మీద శ్రద్ధ పెట్టడానికి ఓ చిన్న పోరాటమే చేయాల్సి వస్తుంది. టీ తాగు, ముఖం కడుక్కునో తిరిగి పనిలోకి వెళ్తాం, కానీ కాసేపు పడుకోండి అంటున్నారు నిపుణులు. ఇదేమీ బద్దకించినట్లు కాదు. పనుల పేరుతో ఉదయాన్నే లేస్తాం. చకచకా వాటిని చక్కబెట్టుకుంటూ హడావిడిగా గడిపేస్తాం. దీంతో మెదడు, శరీరం అలసిపోతాయి. కాబట్టి కొంచెం విశ్రాంతిని కోరుకుంటాయి. అలా అనిపించినప్పుడు కాసేపు డెస్క్ మీదో, కుర్చీలో వెనక్కో కొన్ని నిమిషాల పాటు తలవాల్చడం మంచిదే. మానసిక అలసట అంతా పోయి ఏకాగ్రత కుదురుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అప్పుడు పనులు చకచకా చక్కబెట్టేయచ్చు. ఇది గృహిణులకు వర్తిస్తుంది. అలాగని ఓ గంట పడుకుందామనుకునేరు. ఇది రాత్రిపూట నిద్రకు చేటు చెయ్యొచ్చు. 20 నిమిషాల వరకు చాలు. ఈ పవర్ న్యాప్ మానసిక అలసటనంతా తరిమి కొడుతుంది. కాబట్టి గిల్టీగా భావించక కాసేపు తలవాల్చండి. మరింత వేగంగా, సృజనాత్మకంగా పనిచేయగలుగుతారు. ఇక మధ్యాహ్నం పూట మగత, మత్తు, కమ్ముకు రాకుండా ఉండేందుకు కాస్త ప్రోటీన్ ఎక్కువగా లభించే ఆహారం తినటం మంచిది. ఇది డోపమైన్, ఎపినెఫ్రిన్ వంటి చురుకైన రసాయనాలను మెదడు సంశ్లేషించుకోవటానికి తోడ్పడుతుంది. శరీరానికి ఎక్కువ శక్తి లభిస్తుంది. పనుల్లోనూ వేగం పుంజుకుంటుంది. అన్నం తినకుండా ఉండలేకపోతే మామూలు బియ్యం కన్నా పొడవైన బాస్మతి బియ్యం వాడుకోవటం మేలు. వీటిలోని గ్లూకోజ్ అంత త్వరగా రక్తంలో కలవదు. అలాగని సుష్టుగా తింటారేమో, కొద్దిగానే తినేలా చూసుకోవాలి. అన్నానికి బదులు జొన్న, సజ్జ, గోధుమ రొట్టెల్లో ఏదైనా తినచ్చు. రొట్టెలతో పాటు పన్నీరు లేదా సోయా నగెట్స్ తీసుకోవచ్చు. మాంసాహారులైతే కూరగాయలు, సలాడ్లతో కలిపి చికెన్ తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆహారంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్రమత్తు దరిచేరకుండా చూసుకోవచ్చు. హుషారుగా ఉండొచ్చు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం ఇవాళ మనలో చాలా మందికి పరిపాటిగా మారింది. అది నిజంగా అభినందించాల్సిన విషయమే. అయితే పరీక్షల తర్వాత చేతికి వచ్చే రిపోర్టులను చూడగానే చాలా మందికి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆ పేజీల నిండా ఉండే పెద్ద పెద్ద ఇంగ్లీష్ పేర్లు, వాటి పక్కన ఉండే నెంబర్లు, అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా ఒక నెంబర్ పక్కన బోల్డ్ అక్షరాలతోనో రెడ్ కలర్లోనో మార్క్ చేసి ఉంటే ఇక చాలు,
అంతే సంగతులు. గూగుల్లో వెతకడం మొదలుపెట్టి మనకు మనమే ఏదో పెద్ద జబ్బు వచ్చేసిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ నిజానికి ఆ మెడికల్ రిపోర్ట్స్ అనేవి భయపెట్టడానికి కాదు, మన శరీరం మనతో ఏం చెప్పాలనుకుంటుందో మీకు వివరించడానికి మాత్రమే అంటారు డాక్టర్లు. ఆరోగ్య పరీక్షల వివరాల్ని ఎలా అర్థం చేసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ చేయించుకోవటం నిజంగా అవసరమా? హెల్త్ చెకప్స్ ప్రతి ఏడాది చేయించుకోవాలి అనేది మ్యాండేటరీ ఏం కాదండి. ఫస్ట్ మనం గమనించుకోవాల్సిన అంశం అది. అయితే హెల్త్ చెకప్స్ ఎప్పుడు కూడా వయసుకి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. వయసు కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, ఫైనాన్షియల్గా కానీ ఒత్తిడి ఎలా ఉంది, ఈ ప్రెషరు, స్ట్రెస్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఎక్కువసార్లు చేయించుకోమని చెప్తాము. ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఇయర్లీ వన్స్ 2 ఇయర్స్కి ఒకసారి చేయించుకోమని చెప్పే అవకాశం ఉంటుంది. అయితే స్పెసిఫిక్గా ఎటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి సంవత్సరం ఈ టెస్టులు చేసుకోవాలి, ఈ వయసులో వాళ్ళు చేసుకోవాలి అన్నట్లు దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అండి. వయసును బట్టి ఏ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి? వయసు ప్రకారం టెస్టులు అనడం కన్నా నేను వయసు, బాడీ హ్యాబిటస్ అంటే మనిషి ఎత్తు, బరువు ఎంత ఉన్నారు, బిఎంఐ ఎంత ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఏ పేషెంట్కి ఏం టెస్టులు ఎన్నిసార్లు ఒకసారి చేయించుకోవాలి అనేది మనం ఈ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడతాం. అయితే ఏం టెస్టులు చేయాలి? సింపుల్గా అనుకుంటే అందరికీ షుగర్ టెస్ట్ అండి. ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్తో పాటు 3 months యావరేజ్ HbA1c. ఇది కాకుండా థైరాయిడ్ TSH టెస్ట్, కొలెస్ట్రాల్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అండ్ అవసరం బట్టి CBP, CUV. దీస్ ఆర్ కామన్ టెస్ట్. అంటే ఈ 6 టెస్టులు ప్రతి ఒక్కరికి బేస్డ్ అపాన్ ఏజ్, ఆల్సో బేస్డ్ అపాన్ BMI ఆర్ బాడీ వెయిట్, అది కాకుండా వాళ్ళకి ఉన్న ఒత్తిడి ఉన్న ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని 2 ఇయర్స్కి ఒకసారా, 3 ఇయర్స్కి ఒకసారా, లేకపోతే ఎవ్రీ ఇయరా అని చెప్పడం జరుగుతుంది. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందే గుర్తించే పరీక్షలేంటి? బ్లడ్ ప్రెషర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, బ్లడ్ షుగర్ ఆర్ డయాబెటీస్ ఒక మనిషికి స్వతహాగా సిమ్టమ్స్ పరంగా, వ్యాధి లక్షణాల పరంగా వాళ్ళకి తెలియాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో ఈ మూడిటికి కంపల్సరీ కూడా మనకుందా లేదా అని ఎర్లీ స్టేజెస్లోనే మనం తెలుసుకోవాలి. అంటే ఒక వయసు దాటిన తర్వాత రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం అనేది ఉత్తమం. దట్ ఈస్ ద ఓన్లీ వే. HbA1c ఇది 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ చెప్తుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, మనకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్లో 125 కన్నా ఎక్కువ ఉంది అంటే డయాబెటీస్ ఉంది అని నిర్ధారించవచ్చు. సో HbA1c, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్కి వచ్చే లోపల టెస్టులు చాలా ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్లడ్ ప్రెషర్ ఉంది అని డయాగ్నోస్ చేయడానికి మనం ఫస్ట్ చేయాల్సింది బీపీ చెకప్ చేయాలి. బీపీ ఉంది అని నిర్ధారించిన తర్వాత బీపీలో 2 రకాలు. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే బీపీ, అది కాకుండా బాడీలో ఏదో ఒక అవయంలో లోపం ఉండడం వల్ల వచ్చే బీపీ, దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. సో షుగర్కి, బ్లడ్ ప్రెషర్కి, కొలెస్ట్రాల్కి టెస్టులు చేసుకోకుండా మనకు ఉన్నాయా లేదా అని తెలుసుకునే అవకాశమే లేదు. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఆఫ్టర్ 25 years ఎవ్రీ 1 year or 2 yearsకో చెక్ చేసుకోవడం తప్పులేదు. క్యాన్సర్ పరంగా వస్తే స్పెసిఫిక్గా క్యాన్సర్స్కి టెస్ట్లు అనేవి యూజువల్లీ యాజ్ ఎ ఫిజిషియన్ మేము రికమెండ్ చేయము. ఫ్యామిలీలో క్యాన్సర్ హిస్టరీ ఉంది అనుకున్నప్పుడు స్పెసిఫిక్గా క్యాన్సర్ స్క్రీనింగ్ అని ఉంటాయి. ఆ స్క్రీనింగ్ టెస్ట్లు మనం చేసుకోవచ్చు. కుటుంబంలో వ్యాధుల చరిత్ర ఉంటే అదనంగా ఏ పరీక్షలు చేయించుకోవాలి? అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఉంది, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, సర్వైకల్ క్యాన్సరు, ఒవేరియన్ క్యాన్సరు, లేకపోతే కోలాన్ క్యాన్సరు, అన్ని రకాల క్యాన్సర్స్ అండి. ఫ్యామిలీలో హిస్టరీ ఉంది అనుకుంటే సంబంధించిన కుటుంబ సభ్యులకి స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. అది ఏ క్యాన్సరు, ఏ ఆర్గాన్ ఇన్వాల్వ్ అయింది అనే దాని ప్రకారం స్క్రీనింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అనుకోండి,
చెస్ట్ ఎక్స్రే కాకుండా హెచ్ఆర్సిటీ, హై రెజల్యూషన్ సిటీ స్కాన్ ఆఫ్ ద చెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోలాన్ క్యాన్సర్ అంటే కంపల్సరీ రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్తో పాటు అంటే సిబిపి, క్రియాటిన్, ఎల్ఎఫ్టి ఇవన్నీ రొటీన్గా చేస్తాం. దాంతోపాటు అప్పర్ జిఐ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, కొలాన్ చాలా ఇంపార్టెంట్, ఇవి చేయడం జరుగుతుంది. బ్లడ్ క్యాన్సర్స్ ఉన్న పేషెంట్స్కి మనం సిబిపితో పాటు బోన్ మ్యారో బయాప్సీ చేస్తాం. సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ప్యాప్స్మియర్ తీస్తారు. ప్యాప్స్మియర్తో పాటు అల్ట్రాసౌండ్ అబ్డమెన్ కానీ సిటీ అబ్డమెన్, లోవర్ అబ్డమెన్ ఆర్ పెల్విస్ చేస్తాము. సో ఒక్కొక్క క్యాన్సర్కి, ఒక్కొక్క రోగానికి మనం ఒక్కొక్క సిస్టమ్ ఎవాల్యుయేషన్ అనేది జరగడం జరుగుతుంది. సాధారణ రిపోర్టుల్లో ఏ విలువలు అసాధారణంగా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు? ఎవరన్నా టెస్ట్లు చేసుకున్నప్పుడు 2 కోణాల్లో ఆలోచించాలండి. నెంబర్ 1, మనం ఏ ప్రాబ్లం లేకుండా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ మనం చేసుకున్నప్పుడు, అంటే మనకి ఏం సమస్య లేదు, సమస్య ఏమన్నా ముందు వస్తుందా అని తెలుసుకునే ఉద్దేశంలో చేసుకునే హెల్త్ చెకప్స్కి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ రిపోర్ట్స్ని మీరు పరిశీలించి, రిపోర్ట్స్ని మీరు అర్థం కాని భాషలో మీరు కంగారు పడడం కన్నా, మీకు సిమ్టమ్ లేదు, మీకు ఇబ్బంది లేదు అనుకుంటే హెల్త్ చెకప్స్ ఉన్న రిపోర్ట్స్ మీ ఫిజిషియన్ తీసుకెళ్ళి ఆయనతో డిస్కస్ చేయడం మంచిది. అందరూ మనం గమనించాల్సింది, ఒక రిపోర్ట్ రెఫరెన్స్ వాల్యూ కన్నా ఎక్కువ తక్కువ అయ్యే కండిషన్స్ నార్మల్గా చాలా కండిషన్స్లో ఎక్కువ తక్కువ అవుతాయి. మీరు హెల్త్ చెకప్స్ చేయించుకోండి, బట్ హెల్త్ చెకప్స్ రిపోర్ట్స్ మీరు సొంతంగా ఇంటర్ప్రిట్ చేసి కంగారుకి, భయాందోళనలకి గురవ్వకండి అని మాత్రం క్లియర్గా చెప్తాను. ఆరోగ్య పరీక్షల నివేదికల్లో ఒక నెంబర్ అటు ఇటు అవ్వగానే కంగారు పడిపోయి ఒత్తిడి పెంచుకోకూడదు. రిపోర్ట్స్ అనేవి మన అంతర్గత ఆరోగ్యాన్ని తెలియజెప్పే ఒక సాధనం మాత్రమే. ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ రిపోర్ట్స్ని డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే అర్థం చేసుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆచరించాలి. అప్పుడే ప్రమాదకర జబ్బులకు అడ్డుకట్ట వేయొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. ఒక గ్లాసు నీటిలో 1/2 చెంచాడు చొప్పున ధనియాలు, జీలకర్ర, సోంపు గింజల్ని వేసి బాగా మరిగించండి. నీరు సగం అయ్యేంత వరకు మరిగించి ఆ తర్వాత వడగట్టుకొని ఉదయం లేదా సాయంత్రం వేళల్లో టీలాగా గోరువెచ్చగా చేసుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. ధనియాలు శరీరంలో వేడిని తగ్గిస్తాయి. జీలకర్ర జీర్ణశక్తిని పెంచి గ్యాస్, ఎసిడిటీని నయం చేస్తుంది. సోంపు గింజలు కడుపులో మంటను తగ్గిస్తాయి.